హలో అభినవాస్. ఈరోజు వెదర్ చల్లగా ఉంది, అలాగే వర్షం కూడా పడుతుంది. వేడివేడిగా ఏదన్నా తాగాలనిపించి ఆలోచిస్తే లెమన్ కొరియాండర్ సూప్ గుర్తుకొచ్చింది. మరి అది ఎలా చేయాలో మీకు కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాం. రెసిపీ చూసేద్దామా? మరి కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, మల్టీ వెజిటబుల్స్, కొత్తిమీర, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, అలాగే మనకి మార్కెట్లో వెజిటబుల్ స్టాక్ అనేది దొరుకుతుంది. ఒకవేళ అది లేని వాళ్ళు పప్పు ఉడికించిన వాటర్ కానీ, కూరగాయలు ఉడికించిన కర్రీస్ చేసినప్పుడు కూరగాయలు ఉడికించిన వాటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ నిమ్మకాయ రసం. మా ఇంట్లో నిమ్మకాయల చెట్టు నుంచి ఎక్కువగా నిమ్మకాయలు కట్ చేసినప్పుడు ఇలా ముందుగానే నిమ్మకాయలు పిండుకొని ఇలాంటి జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసి కలిపితే చాలా రోజులు నిలువ ఉంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కొంచెం వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు మల్టీ వెజిటేబుల్స్ అని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా చిన్నగా కట్ చేసుకోవడానికి ఈ ఫుడ్ చాపర్ని యూజ్ చేశాను. మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. దీనివల్ల మనకి ఎంత సైజ్ కావాలో అన్ని ఈవెన్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసి కూరగాయలన్నీ మగ్గిన తర్వాత ఈ స్టాక్ని యాడ్ చేస్తున్నాను. వెజిటబుల్ స్టాక్ యాడ్ చేశాక ఒకసారి చక్కగా కలుపుకొని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఉడికే వరకు అలా మూత పెట్టుకోవాలి. అది ఆ వాటర్ ఉడికే లోపు మనము కార్న్ఫ్లోర్ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని కలిపి రెడీగా ఉంచుకోవాలి, పల్చగా అయ్యే వరకు. ఇది ముద్దలు లేకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. వాటర్ ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కూడా వేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసినాక ఇంకొక 2 నిమిషాలు వాటర్ని మరగనిచ్చి కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, వేసి కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత స్టవ్ అలాగే ఆన్ చేసి ఉంచితే చేదు వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి, కొత్తిమీర ఎంత ఎక్కువగా వేస్తే అంత ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. అప్పుడు ఆ నిమ్మకాయ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా కలుస్తాయి.
5 నిమిషాల తర్వాత అలా మూత తీసి సారీ కలిపేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే లెమన్ కొరియాండర్ సూప్ రెడీ. చూసారు కదా, లెమన్ కొరియాండర్ సూప్ రెసిపీ చాలా ఈజీ. అండ్ దీన్ని నేను ఈరోజు స్ప్రింగ్ రోల్స్తో కంబైన్ చేశాను. వావ్, పుల్ల పుల్లగా వేడి వేడిగా గొంతులో చక్కగా హాయిగా ఉంది. మరి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.